అయిపోయింది, పంపించు. Cheers. నువ్వెంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వినీక్షి. కొన్ని జీవితాలు అర్థం లేకుండా ఫెయిల్ అవుతాయని తెలుసు, కానీ నీ జీవితం కూడా ఇలా అర్థం లేకుండా. అర్థం కాకపోవడానికి ఏముందే, నేను తాగి తాగి దేవదాసుని అయిపోయాను. నాకే అర్థం తెలీదు. దేవదాస్ అయితే ఉపయోగం ఏంటి? ఉపయోగం గురించి నాకు తెలీదు. పిచ్చి ముదిరింది. ప్రేమ పిచ్చిలో ప్రేమను మరవడానికి ఈ మందు ఎంతో మధురం. తాగితే ఆ కిక్కే వేరు. ఇద్దరం అమ్మాయిలం మనం మరీ ఇంత విచ్చలవిడిగా తాగడం చాలా తప్పేమో అనిపిస్తుంది విని. తప్ప తొక్క. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, మగవాళ్ళను మించిపోతున్నారు. మగాడు తాగితే తప్పు లేదంటారు. అదే ఆడది తాగితే ఏంటి తప్పు? మగాడు తన ఎంజాయ్మెంట్ కోసం ఆడదాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఒక్క కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసి తాగమంటున్నాడు. కానీ మందు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఎందుకంటే ఆడాళ్ళు తాగి మగాళ్ళను కొడతారన్న భయంతో. అర్థమైందా? స్వర్గం లాంటి బార్లను మనం నరకంలా చూస్తున్నాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. పెళ్లి చేసుకుంటే నీలో మార్పు, చేంజ్ వస్తుంది. నా మాట వినవే. పెళ్ళా? ఆ పదం నా లైఫ్లోనే ఉండదు. నేను మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించవా? ఈ వినీక్షి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఏం ఆలోచించాలి? చచ్చిపోదామనుకున్నా ఇంటి పరువు పోతుంది. నేను ఇలా కావడానికి కారణం ఒక్క ఫోన్. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా, బట్ నో ఐడియా చేంజ్ మై లైఫ్. అంతే. ఉడియడమైతే పొరపాటు లేదు. ఓడిపోలేదు, నేను ఓడిపోయాను. ఏదేమైనా నువ్వు ఇలా తాగడం తప్పేని. ఇక నుంచి మానే ప్లీజ్. నో 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 నో, అది జరిగే పని కాదు. ఇక్కడే దొరికిందే. ఈ ఏరియా నుంచి రాస్తుంది అంటే ఆ అమ్మాయి చుట్టుపక్కలే ఎక్కడో ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఏరియాలోనే ఉండాలి. ఎక్కడ? బాబు టిఫిన్ ఉంది? సమోసాలు ఉన్నాయి సార్. ఇవ్వు.
ఆ అమ్మాయి రాసిన లెటర్ ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ నుంచే వస్తుంది. కానీ ఏ అపార్ట్మెంట్లో ఉంది ఆ అమ్మాయి? ఎలా వెతకాలి? ఏంటిది? నాదొక అందమైన పల్లెటూరు, ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం. ఈ పేపర్ ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికింది. అరే రే మామా, ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నావు? ఆ దేవదాస్ రాసిన ఇంకో లెటర్ దొరికిందిరా. ఇంతకీ ఇదెక్కడ దొరికిందిరా? గాల్లోనా ఇంట్లోనా? గాల్లో కాదు, ఇంట్లో కాదు, ఇది అదే ఏరియా. కానీ సమోసాల బండి దగ్గర దొరికింది. చూడు లెటర్ ఇటీ. అదే రైటింగ్. తన లైఫ్ గురించి రాసిందిరా. ఏముందో చదువు. నాదొక అందమైన పల్లెటూరు, ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం. అమ్మ, నాన్న, తమ్ముడు, నేను. అందమైన కుటుంబం. అమ్మ మందలింపులు, నాన్న ఆప్యాయతలు, తమ్ముడు అల్లరి పనులు, కాలేజ్ ఫ్రెండ్. ఒకరోజు సాయంత్రం నేను కాలేజ్ నుండి నా ఫ్రెండ్తో తిరిగి వస్తుంటే అనుకోని సంఘటనతో ఓ వ్యక్తి నా జీవితంలో ప్రవేశించాడు. ఆ వ్యక్తి పేరు అన్వేష్. ఇక్కడ చూస్తే లెటర్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో చాలా టెన్షన్గా ఉంది. ఆ అమ్మాయి ఇలా అయిపోవడానికి కారణం ఆ అమ్మాయి లవర్ అనుకుంటా. ఏడిడు రేయ్, రేయ్ ఏమైందిరా? ఒరే అన్వేష్, కథ చాలా బాగుందిరా. నువ్వు చెప్తుంటే ఏదో గాలి కథ అనుకున్నానురా. మిగిలింది కూడా ఉంటే భలే ఉండేదిరా. అయినా నువ్వేంట్రా పిచ్చోళ్ళ ఇలా ఇన్వాల్వ్ అయిపోయావు? అయినా నీది జాలి ఉండేరా? ఒరే, ఇప్పటి వరకు ఆ అమ్మాయి గురించి నువ్వే చాలా బాధపడిపోయావు. కానీ ఆ అమ్మాయి గురించి ఇంకా తెలుసుకోవాలరా. ఎలాగైనా ఆ అమ్మాయిని మనం కాపాడాలరా. నేను ఉన్నాను కదా. దా. ఏంట్రా చలనం లేకుండా అలా ఉన్నావు? అరే మామ, ఇంకా మనం ఆ లెటర్ల కోసం వెతకక్కర్లేదురా. ఇదేంట్రా ఇంత దాకా వచ్చాక అలా మాట్లాడతావు? అవును, ఆ అమ్మాయి జీవితంలోకి ఎవడొచ్చాడో తెలుసా? వీడేరా, ఈ అన్వేషే. ఏం చెప్తున్నావు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునురా, ఆ అన్వేష్ నేనేరా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజంగానే ఆ అన్వేష్ నేనేరా. నాకేం అర్థం కావట్లేదురా. నువ్వు ఆ అమ్మాయిని మోసం చేయడం ఏంట్రా? తర్వాత ఆ అమ్మాయి ఇక్కడికి రావడం ఏంటి, లెటర్లు రాయడం ఏంటి, అవి విచిత్రంగా నీకే దొరకడం ఏంటి? అసలేంట్రా? నాకు పిచ్చెక్కుతుందిరా. ఏం జరిగిందో చెప్పరా. నువ్వు నిజంగానే ఆ అమ్మాయిని మోసం చేసావు? నేను మోసం చేయడం ఏంట్రా? ప్రతి క్షణం ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను. లెటర్ అయిపోయిందన్నావుగా, అక్కడి నుంచి ఏం జరిగిందో నేను చెప్తాను, విను. నిన్ను, అమ్మని, తమ్ముణ్ణి బాగా చూసుకుంటా. నువ్వు కాబోయే కలెక్టర్ అన్నమాట. నాకొద్దు, ఇది లవ్వే కాదు. ఏమైంది విని? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? దీనికోసమేనా ప్రేమ? అంతా నటన. ఏంటి ప్రేమ నటన? అవన్నీ నాకు తెలీదు. ముందుక్కడి నుంచి వెళ్దాం, పద. ఏమైంది నీకు? ఇప్పటివరకు బానే ఉన్నావు కదా. నా దగ్గరికి రావద్దు, నాకేం చెప్పకు. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. గిఫ్ట్లతో నన్ను నమ్మించొద్దు. ఏంటి నిన్నేదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు? నిన్ను లవ్ చేశాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇదే నాకు వద్దు అనుకుంటున్నాను. అయినా ఒక అమ్మాయిని మీరు వల్లోకి లాక్కోవడానికి పాదాల నుండి తల వరకు వర్ణిస్తూ ఎన్నో లవ్ లెటర్స్ రాస్తారు, లిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. ఏ,
అందరితో నన్ను పోలుస్తున్నావా? నువ్వు చేసేది అలాగే ఉంది. అంటే ఈ ఫోన్ నీకు అందుకే ఇచ్చాను అనుకుంటున్నావా? అయినా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత ప్రేమించావో నేను అంతే ప్రేమించాను. నిన్ను ప్రేమించానని తీసుకెళ్లి నీకు పాలరాతి గుడి కట్టించి అందులో నిన్ను కూర్చోబెట్టి అభిషేకాలు చేయించమంటావా? ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని నిన్ను ఆశీర్వదించమని నీ దగ్గరకు వచ్చి ఇద్దరం పూజలు చేయమంటావా? ఇది మానవ నైజం. ఇక్కడ పూజలు కుదరవు. అయినా నేను కొత్తగా ఏం చేయట్లేదే, అందరి ప్రేమికుల్లాగానే చేస్తున్నాను. అవన్నీ నాకు తెలియదు. నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. అయినా నా గోల్ వేరు. మనం కలిసిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఒక పక్క నా జీవితం నాశనం అయిపోతుందేమో అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. నిజంగా వెళ్ళమంటావా? అయితే వెళ్తున్నా. అన్నీ అయిపోయాక ఎంతైనా చెప్తారు మీ అబ్బాయిలు. ఇదే ఇదే నిజంగా మీ మగాళ్ళు ఎంత ప్లాన్ చేస్తారా? నిజంగా ఒక ఫ్రెంచ్ గట్టే ఇంజనీర్ కూడా ఇన్ని ప్లాన్ లేడేమో. అలా ఉంటాయి మీ ప్లాన్స్. ఈ ప్లాన్స్ అన్ని దానికోసమని తెలిస్తే చచ్చిపోవాలనిపిస్తుందిరా మా అబ్బాయిలకి. నేను ఇంతే చేయాలనుకుంటే అది డబ్బులకు కూడా దొరుకుతుంది. అబ్బబ్బా, ఈ అర్థమైంది. నువ్వెన్ని చెప్పినా నేను వినను. అయినా నిన్ను అడుగుతాను చెప్పు. మనిద్దరం కలిసి చేసాం, ఓకే, అది తప్పే. అలా జరిగిన ప్రతిసారి ఏ ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేయలేదా? నేనొక్కడే ఎంజాయ్ చేశానా? మనం చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంజాయ్ చేసావా లేదు? నీకు బాగా అలవాటైపోయింది. మోసపోయాం, శీలం పోయింది, న్యాయం చేయండి అని రోడ్లకు ఎక్కాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి ఏం చేసినా అందులో ఇద్దరికి బాగా ఉంటుంది. ఒరే ఒరే ఒరే, పెళ్లికి ముందే అన్ని చేసేస్తే పెళ్ళాక ఏం చేస్తారా మీరు? గుడ్ బై. ఏ విని, అన్నీ అయిపోయాక బ్రేకప్ పెట్టే. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా. ఆ అమ్మాయి నిన్ను అపార్థం చేసుకుంది. నువ్వు వదిలేస్తానని ఆ అమ్మాయికి చెప్పలేదు కదా. ఆమె నిన్ను నమ్మలేదు. నమ్మటం కాదురా, నాపై నమ్మకం పెట్టుకోలేదు. చాలా రోజులు ఆమెకు చాలా సార్లు కాల్ చేశాను, కలవట్లేదు. తన గొంతు విని కొన్ని సంవత్సరాలు అవుతుందిరా. రే, ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీలు చూసాము, విన్నాము. కానీ ఫస్ట్ టైం ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా విడిపోయారు. కానీ ఇదంతా వింటే ఇది నమ్మకం కాదురా, డౌట్. మీ ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్. కానీ ఆమె రాసిన లెటర్లు నీకే దొరికే చూడు. నిజంగా నీ లవ్ స్టోరీకి హెడ్స్ ఆఫ్ రా. ఇప్పటిదాకా నువ్వు ఒక్కడివే ఎతికావు. ఇక నుంచి మనం ఇద్దరం ఎత్తుకుదాం. పదరా. రే మావా, రాత్రి నుంచి తిప్పుతున్నావు. ఎంత తాగినా దాహం తీరట్లేదు. ఒక కొబ్బరి పండు ఇప్పిరా. ఏంట్రా ఈ కర్మ? ఆ అమ్మాయి తెలిసేదాకా ఓ టెన్షను, తెలిసిన తర్వాత ఇంకో టెన్షను. అసలు ఈ టెన్షన్కి విరుగుడు లేదా? అటెన్షన్గా ఉండడమే దానికి విరుగుడు. అబ్బో, వినీక్షి, వినిక్షియా ఎక్కడ్రా? ఎక్కడా వినీక్షి, వినీక్షి, ఎవడు వీడు నా ఫ్రెండ్ని పిలుస్తున్నాడు? ఇక్కడ చూసానే. ఏ బాస్, నువ్వేంటి ఇక్కడ? వినీక్షి. నీకు వినీక్షి తెలుసా? హా? నీ పేరు? అన్వేష్. అన్వేష్ అంటే నువ్వేనా? సారీ బాస్, కొంచెం తాగున్నాను. ఏంటి, నా ఫ్రెండ్ జీవితం నాశనం అవడానికి కారణం నువ్వేనా? ఆ అన్వేష్ నువ్వేనా? మేము తాగే ఉన్నాం. తాగినంత మాత్రం కొట్టేస్తావా? ఆడవాళ్ళు తాగితే కొట్టొచ్చు అని కొత్త చట్టం ఏమైనా పెట్టారా నాకు తెలియకుండా? వీడెవడు? మా మావయ్య. నీకు వినీక్షి తెలుసా? తెలుసు. నీ వల్లే, కేవలం నీ వల్లే తను ఇలా అయిపోయింది. జీవితం మీద విరక్తి పుట్టి చావుకి దగ్గరై క్షణక్షణం మందుతోనే గడుపుతుంది. ఈ పాపమంతా నీదే. ప్లీజ్ నా మాట అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నేను వినను. ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఐఏఎస్ అవుదామని కలగన్న వినిక్షి ప్రతి క్షణం ఆయుష్ తీసేసుకుంటుంది.
అమ్మాయిని మోసం చేశావు. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? అవును, నీకు ఆలోచించడానికి టైం ఉండదు, కలవడానికి టైం దొరకదు. నీ మీద ఎన్ని ఆశలు పెంచుకుంది, అది ఇక్కడికి వచ్చి ఎన్ని బాధలు అనుభవించిందో నీకు తెలుసా? కేవలం నీ జ్ఞాపకాలు మర్చిపోవడానికి అది మందుకు బానిసైంది. ప్రేమ పెళ్లి అని ఎంతమంది వచ్చినా అన్వేష్ లేని లోకం నాకనంత లోకమే అంది. అది ప్రేమంటే. ప్లీజ్ ఇంక చాలా ఆపండి. వినీక్ష కోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా మీకు? ఇదిగో తను రాసిన లెటర్ నాకే దొరికింది. ముందు ఎవరో అనుకున్నాను, తర్వాత వినీక్ష అని తెలుసుకున్నాను. ఏంటి, నువ్వు వెతుకుతున్నావా? అవును, తను రాసిన సూసైడ్ లెటర్ పట్టుకొని. సూసైడ్ లెటరా? అది నాకు తెలియకుండా ఇంట్లో సూసైడ్ లెటర్ రాసిందా? Oh my God! ఎప్పుడు రాసింది? అసలు నీకెక్కడ దొరికింది? చాలా రోజులైంది. ఆ రోజు నువ్వు కనిపించావే, అప్పుడు కూడా నేను ఆమెనే వెతుకుతున్నాను. అప్పటి నుండి తన కోసం వెతకడమే సరిపోతుంది. ప్లీజ్, ఆమె లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్, ఆమె లేకుండా నేను ఉండలేను. వినీక్ష ఎక్కడుందో నాకు చూపించు, ఎక్కడుందో తీసుకెళ్ళు. ఏంటి, నువ్వు ఇంకా వినీక్షని ప్రేమిస్తున్నావా? అసలు నేను ఆమెను మర్చిపోయినప్పుడు ప్రతి క్షణం ఆమె కళ్ళతోనే ఉన్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఎప్పటికైనా ఆమె కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. అవునా? మరి నువ్వు వినీక్షని మోసం చేయలేదా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వినీక్షని నేనెందుకు మోసం చేస్తాను? అయినా వినీక్షి ఇలా తాగుడికి బానిసవడం ఏంటి? నా చేతులారా నేనే చేసుకున్నాను. ఆమెను ఇలా తయారు చేశాను. ఊరుకుండి. ఛా, చూసావా, మీ ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ ఎంత ఆఘాతాన్ని సృష్టించిందో తెలుసా? నువ్వు అక్కడి నుంచి వచ్చాక ఎంత కథ జరిగిందో తెలుసా? వినీ, వినీ, ఏంటమ్మా? ఏంటమ్మా వచ్చి గంట అవుతోంది. ఏం తినలేదు, తాగలేదు, కనీసం ఫ్రెష్ కూడా అవలేదు. మజ్జి తీసుకురానా? మజ్జి తాతావా? ఉండు, మజ్జి తీసుకొస్తాను. హలో అన్వేష్. అన్వేషా? అన్వేష్ ఎవరే? క్లాస్మేటే, జస్ట్ ఫ్రెండ్ అంతే. నీ ఆతృత నేను గమనించాని, నాకు తెలిసిపోయిందిలే, నువ్వు ప్రేమలో పడిపోయావు. ఇంతకీ ఈ నంబర్ ఏంటి? ఇది నా నెంబరే, కొత్తగా తీసుకున్నాను. నీలో చాలా మార్పు వచ్చిందే విని. ఇంతకు ముందులా హుషారుగా మాట్లాడట్లేదు. సర్లే, నువ్వేదో కాల్ గురించి వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఆ కాల్ మాట్లాడాక నాకు కాల్ చెయ్యి. బాయ్. అమ్మాయి మజ్జి తాగు. వద్దమ్మా. ఏంటొద్దమ్మా, వచ్చి గంట అవుతోంది, నీరసంగా ఉన్నావు. ఏంటి అక్కడ పెట్టేస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైందిరా? అయ్యయ్యో, ఒళ్ళంతా వేడిగా ఉంది. అయ్యో, ఏమైందమ్మా? అమ్మ, నన్ను క్షమించమ్మా. వాంతొస్తే ఎవరైనా ఏడుస్తారా? నేను తప్పు చేశానమ్మా, మిమ్మల్ని మోసం చేశానమ్మా. నేను ఇంట్లో ఉండే అర్హత కోల్పోయాను. ఏమైందమ్మా? నేను తప్పు చేశానమ్మా. నేను పాపిస్తున్నాను, మిమ్మల్ని మోసం చేశాను. మీరు నన్ను బాగా చదివించారు. నేను అవన్నీ మర్చిపోయి ప్రేమలో పడి ఇప్పుడు తల్లిని కాబోతున్నాను. నువ్వు తప్పు చేసావా? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే మేమెలా బతికేది? మేం బతకం, మేం బతకమే. బాగుంది, చాలా బాగుంది. ప్రేమలో పడి కాల్ చేరమని చెప్తావా ముదరష్టపుదానా? ఇంతకన్నా మాకు కొంచెం విషం ఇచ్చి మేం చనిపోయిన తర్వాత ఈ 4 గోడలకు నీ గోడు నువ్వే చెప్పుకోవాల్సిందే. చిచ్చి, మా పరువు తీసావు కదే. ఇంట్లో పడుండు, ఏం చేసుకుని సావుకు. నువ్వు మా కూతురివి కాదు, నీకు మాకు ఏ సంబంధం లేదు. ఇదిగో ఈ మాత్ర వేసుకుని ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవే. నీకే చెప్పేది, నాన్నగారు వచ్చే టైం అవుతుంది. ఆయనకు తెలిస్తే ఇంట్లో 4 శవాలు లేస్తాయి.
అమ్మ ఈరోజు స్కూల్ నుంచి లేట్గా వస్తా. ఎందుకురా? లెక్కల్లో వీక్గా ఉన్న వాళ్ళకి లెక్కల మాస్టర్ స్పెషల్ క్లాస్ తీసుకుంటా అన్నారు. మన జీవితానికి లెక్కలు కూడానా? లెక్కలు కాదురా, లెక్క తప్పకుండా ఉంటే చాలు. హలో హలో భావన, హలో ఏమైంది? నేను అన్వేష్ అనే అతన్ని ప్రేమించాను. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. నాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పొజిషన్లో నాకు ఒక్కటే దారి కనిపిస్తుంది. అప్పుడు నువ్వు అడిగేవు కదా నన్ను హైదరాబాద్ రమ్మని, అందుకే నేను కూడా హైదరాబాద్ వచ్చేస్తాను. నువ్వు ఇంకేం చెప్పకు, ఇక్కడికి వచ్చేసి. కమింగ్ కమింగ్. హాయ్ వినీ, ఎన్ని రోజులైంది నేను చూసి. కమ్. ఇంతకు ముందు ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఇప్పుడు అప్పుడని చెప్పి పోస్ట్పోన్ చేసేసావు. ఇప్పుడు నీ అవసరం కాబట్టి ఫోన్ చేసి వచ్చేసావు. అంతేలే, అవసరం ఉన్నప్పుడే ఫ్రెండ్స్ గుర్తొస్తారు. సారీ సారీ. నువ్వు ఫ్రెష్ అయ్యి తిని రిలాక్స్ అవ్వు. నేను పబ్కి వెళ్ళాలి, రెడీ అవుతాను. నువ్వెక్కడికి రెడీ అయ్యావు? నీతో పాటు నేను కూడా వస్తానే. ఏంటి, నువ్వు పబ్కి వస్తావా? కాదే, అన్వేష్ హైటెక్ సిటీ దగ్గర ఎఫెక్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తానని చెప్పాడు. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేస్తే చాలు. ఏంటేంటి, అంత జరిగినా నీకు ఆ పిచ్చి వదలలేదా? సరేనా, హైదరాబాద్ అన్న చూద్దు గాని. దీనే హైటెక్ సిటీ అంటారు. ఈ పక్కనే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. గుర్తుందిలే. ఇంటర్ డ్రెస్ గుర్తుందిగా. బాయ్. సరే బాయ్. ఈ ఎఫెక్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కడుందో ఏంటో. ఎవరినైనా అడిగితే చెప్తారుగా. ఎవరిని అడుగుదాం? అన్వేష్, 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 హే అన్వేష్. అన్వేష్, మా క్యాబ్ వెళ్ళిపోయింది. ప్లీజ్ నన్ను మా హాస్టల్ దగ్గర డ్రాప్ చేయవా? థ్యాంక్ యూ అన్వేష్. ఆటో, ఆటో, ఆ బైక్ ఫాలో అవ్వండి. మేడం, సిగ్నల్లో కనపట్లేదు, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, దిగండి.
ఏ విని, ఏంటి ఏడుస్తున్నావు? ఏమైంది అలా ఎక్కెక్కి ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నిన్న నేను అన్వేష్ని వేరే అమ్మాయితో చూశాను. ఓ అదా, దానికి ఇంత బాధపడి ఏడవాలా? దాని గురించి తర్వాత ఆలోచిద్దాంలే కానీ ఈ నైట్ కి మా పబ్ లో చాలా పెద్ద పార్టీ ఉంది. చాలా మంది విఐపీస్ ఈ ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నారు. నువ్వు కూడా రావే, చాలా సరదాగా ఉంటుంది. ప్లీజ్. ఏంటి ప్రతిదానికి అలా మొహం తిప్పేసుకుంటావు? నేను చెప్పేది వినవే. అలాగే కొంచెం ఈ అట్మాస్ఫియర్ కి నువ్వు కూడా దూరమైనట్టుంటుంది. అవన్నీ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేవే. కావాలంటే నువ్వు వెళ్ళు. ఏంటి నేను వదిలి నేను ఎలా వెళ్తాను? అయినా నీకు ఒకటి తెలుసా, ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు? ఎవరు? ఇంకెవరే, నువ్వే. కానీ నువ్వే రానంటున్నావు. ఇక నేనెందుకు వెళ్ళాలి? సర్లే చెప్పు, ఈవినింగ్ ఏం చేద్దాం? ఏదైనా సినిమాకి వెళ్దామా? అదేంటి పార్టీకి వెళ్తానన్నావుగా? నువ్వు రానంటున్నావుగా. ప్లీజ్ భావన, నన్ను వదిలే. నేను రాలేను. నువ్వు వెళ్ళు. నా కోసం నువ్వు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదే. అయినా సరే నేను వెళ్ళను. మీ పబ్బ ఎక్కడన్నా? ఏమైందండి మేడం? ఆపు. ఏమైందో తెలీదు. హాస్పిటల్ హలో, ఏమైందండి మేడం? హలో ఉషా, నీదో నెగిటివ్ బ్లడ్డేనా? తను పబ్లో కూడా లేదు, ఇంటికే వెళ్ళుండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, అక్కడికి వెళ్ళుంటుంది. నేను ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను. నీ నెంబర్ ఇవ్వు. సరే, నా నెంబర్ తీసుకో. 9688222222. నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. ఏంటి చెప్పు? ఒక అమ్మాయి చాపృతికుల మధ్య హాస్పిటల్లో ఉంది. తనకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలన్నారు. ఇది అదే కదా, ఇస్తే ఒక ప్రాణం నిలబెట్టిన వాడు అవుతావు. నేను బ్లడ్ డొనేట్ చేసే మూడ్ లో లేను. నన్ను వదిలే ప్లీజ్. నేను వదిలేస్తాను. ఈ ఒక్క పని చేయి ప్లీజ్. ఈ ఒక్క హెల్పే. అనాథనుకుంటా. ప్లీజ్ అన్వేష్, హెల్ప్ చేయి. ఎవరూ లేరేమో. ఆటోలో వెళ్తుంటే కలిసింది. సడన్ గా కడుపు నొప్పని నా మీద పడింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయించా. నిజం అన్వేష్, నేను చెప్పేది నిజం. వాళ్ళేమో వెంటనే బ్లడ్ కావాలంటున్నారు. ప్లీజ్. సరే పద. ఎక్కడమ్మా? ఇంకెక్కడా? వచ్చేసా. ఎక్కడుంటాను? అన్వేష్, ఈ అమ్మాయికి నువ్వు బ్లడ్ డొనేట్ చేసేయ్. ప్రపోజ్ చేసిన ప్రతిసారి నాకు ఒక అమ్మాయి ఉందని చెప్పేనే. ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఈ పేషెంట్ తాలూకు ఎవరు? నేనే డాక్టర్. ఆ పేషెంట్కి బ్లడ్ కావాలనుకున్నా. బ్లడ్ చాలా అవసరం. తీరా టెస్ట్లన్నీ చేస్తే లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. వెంటనే ఆపరేషన్ చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. డోనర్ కావాలి. నాది అదే గ్రూప్ డాక్టర్. నేను ఇస్తాను డాక్టర్. నర్స్, Wait. టెస్ట్ చేయండి. ఓకే. నర్స్, ఫైవ్. మేడం, అబ్బాయి లివర్ కూడా రెడీ మేడం. ఆపరేషన్కి రెడీ చేయండి.
చిలిపేది వయసు వాణి హయ్యా